హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అయితే మనకి రీసెంట్గా ఎస్బీఐ నుంచి జూనియర్ అసోసియేట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులు మొత్తం 13,735 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీద ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 50 పోస్టులకి అయితే రిలీజ్ చేశారు. రెగ్యులర్ పోస్టులు, బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసరికి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో మొత్తంగా 415 పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇవి ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి ఇవనేవి ఇప్పుడు డీటెయిల్గా చూస్తే, ఎస్సీకి అయితే 8 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీకి 8 పోస్టులు, ఎస్టీకి 3, ఓబీసీకి 13 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్కి 5, జనరల్కి 21 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 7 పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసరికి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక తెలంగాణ చూసుకుంటే ఎస్సీకి 54, ఎస్టీకి 23, ఓబీసీకి 92, ఈడబ్ల్యూఎస్కి 34, జనరల్ కేటగిరీలో 139, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 14, ఎక్స్ సర్వీస్ మెన్లకి 149 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో స్టార్ట్ అయినాయి. వీటికి ఎండింగ్ డేట్ వచ్చేసరికి జనవరి 7వ తారీఖు, అంటే నెక్స్ట్ మంత్ 7వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. దయచేసి గమనించి అప్లై చేసుకునే వాళ్ళు పూర్తి డీటెయిల్డ్ నోటిఫికేషన్ మన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ పూర్తిగా చూసి ఇంకేమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వీటికి మెయిన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి ఫిబ్రవరిలో ఉంటుంది. జనవరి 7తో ఎండింగ్ అప్లికేషన్స్ అనేవి ఎండ్ అవుతాయి. ప్రిలిమ్స్ వచ్చేసరికి ఫిబ్రవరిలో ఉంటుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మార్చి కానీ ఏప్రిల్ కానీ, ఈ 1 మంత్ 2 మంత్స్ గ్యాప్స్ తీసుకొని మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 750 రూపాయలు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. ఇటు క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలా కాకుండా ఈ 2024లో డిసెంబర్ 31 లోపు ఏమైనా బ్యాక్లాగ్స్ అనేవి ఉంటే అవి క్లియర్ చేసుకొని సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 2024 కల్లా సర్టిఫికేట్ అనేది పాస్ అయినట్టు సర్టిఫికేట్ అనేది ఉండాలి. వాళ్ళు కూడా అప్లై చేసుకొని సబ్మిట్ అనేది చేయొచ్చు. అలాగే ఇక నెక్స్ట్ వీటికి వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. వీటికి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే బీసీలకి 3 years ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీలకి 5 years ఉంది. ఇంకా ఎగ్జామ్ ప్రిలిమ్స్ చూసుకుంటే మొత్తంగా 100 మార్క్స్కి అనేది ఉంది. ఇట్లో టైం వచ్చేసరికి 60 minutes, అంటే గంటలో 100 మార్క్స్కి అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. వీటికి వచ్చేసరికి సిలబస్ ఇంగ్లీషు, యాప్టిట్యూడ్, రీజనింగ్, మ్యాక్సిమం వీటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దేనికైనా ఇవే సిలబస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంగ్లీష్లో 30 మార్క్స్ ఉంటాయి, 20 minutes. అలాగే యాప్టిట్యూడ్ 35 మార్క్స్ ఉంటాయి, 20 minutes. రీజనింగ్ కూడా అంతే, 35 మార్క్స్ ఉంటాయి, 20 minutes. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ ఉంటాయి. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. దయచేసి గమనించండి, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే 190 మార్క్స్కి అయితే ఉంది. టైం వచ్చేసరికి 2.5 గంటలు, 160 minutes ఉంది. 190 క్వశ్చన్స్, 160 minutes. దయచేసి గమనించండి. వీటికి వచ్చేసరికి సిలబస్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ ఎబిలిటీ. దయచేసి మరొకసారి జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ ఎబిలిటీ, ఇవి వచ్చేసరికి మెయిన్స్కి సిలబస్. అలాగే ఒకసారి మనం ఏదైతే అప్లై చేసుకుంటామో ఎగ్జామ్ సెంటర్ అనేది నెక్స్ట్ అయితే ఇంక వేరేది మార్చడం అయితే జరగదు. దయచేసి గమనించి మీకు అందుబాటులో ఉండే ఎగ్జామ్ సెంటర్ని అయితే చూస్ చేసుకొని అక్కడ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వీటికి బేసిక్ శాలరీ వచ్చేసరికి 26,730 రూపాయలు అయితే ఉంటుంది. ఇది బేసిక్ శాలరీ. వీటికి నెక్స్ట్
టీఏ డిఏ అలవెన్స్ అనేవి కూడా నెక్స్ట్ ఇంకా యాడ్ అవుతూ ఉండి ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇంకా శాలరీ అనేది పెరగటం ఇంకా జరుగుతూనే ఉంటుంది. దయచేసి గమనించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్, అలాగే అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన డిస్క్రిప్షన్లోనే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. దయచేసి ఆ లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయాలి అనుకునే వాళ్ళు దయచేసి గమనించండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.